అలాగే ఈ యొక్క రోజు మన అంశం ఏమిటంటే, ఒకరిపై అబద్ధ నేరము మోపితే ఆ నేరము మన మీదే పడిద్ది. ఒకరిపై అబద్ధ నేరము మోపితే ఆ నేరము మన మీదే పడిద్ది. అలాగే మనం చూసుకుంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గృహలో పడద్రోయగా, రాజు, నీవు అనుదినము తప్పగా సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. చాలు, మనం ప్రార్థన చేసుకొని యొక్క కూడికను ప్రారంభించుకుందాం. తండ్రి, మీకే వందనములు, స్తోత్రములయ్యా. ప్రభువా, యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క వాక్యం అనే విత్తనాన్ని విత్తుతుండగా నా యొక్క మానవ మాటలు కాదు కానీ ప్రభువా, పరిశుద్ధాత్మ చేతను అభిషేకించి మీరే మమ్మల్ని వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మనం యొక్క వాక్యం కానీ మనం చూసుకున్నట్లయితే, అసలు దానియేలుని సింహము గృహలో పడేయొద్దల కారణం ఏమిటంటే రాజు దానియేలు కనుక మనం చూసుకుంటే, దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి 5వ వచనం వరకు దానియేలు రాజుకు కలభావమే కావచ్చు, దేవుడితో మాట్లాడటమే కావచ్చు. ఆయన అక్కడ రాజుకి రాజు ఏమన్నా కళ మర్చిపోయినా కానీ దానియేలు దేవుడికి ప్రార్థన చేసి, రాజు కానీ దానియేలుకి ఉన్న లింక్ చాలా క్లోజ్గా ఉండటం అనేది జరిగింది. రాజుకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ దానియేలుని పిలవండి, రాజుకి ఏ విషయం చెప్పాలన్నా కానీ దానియేలుని పిలవండి అని రాజు దానియేలుని తప్ప వేరే ఒకరిని పిలిచేవాళ్ళు కాదండి. కానీ మనం అక్కడ చూసుకుంటే ఆ యొక్క సింహాల గృహంలో పడేదోయగల కారణం ఈ యొక్క 6వ వచనం మనం 1వ అధ్యాయం మనం నుంచి చూసుకుంటే, ఈ యొక్క రాజు దర్యావేషు ఫస్ట్ వచనంలో చూసుకుంటే ఎలాగో ఆ యొక్క నెబుకద్నెజర్ రాజుతో ఈ యొక్క దానియేలుతో ఉన్న రిలేషన్ ఏ రీతిగా ఉండేదో, దర్యావేషు రాజును దానియేలు కూడా ఆ రీతిగానే ఉండటం అనేది జరిగింది. రాజు ఏం చేశాడంటే 120 మంది అధిపతులను తయారు చేస్తాం అనేది జరిగింది. ఆ యొక్క రాజ్యం చూసుకుంటే చాలా పెద్దది. ఈ యొక్క రాజే ఆ యొక్క రాజ్యాన్ని వేలాలంటే సరిపోదు. రాజ్యంలో ఏ చిన్న పొరపాటు వచ్చినా కానీ రాజుగారి దగ్గరికి వస్తారు, ఏ యొక్క దొంగతనం జరిగినా కానీ రాజు దగ్గరకు వచ్చేవాళ్ళు. కానీ ఈ యొక్క ఏమి జరగకుండా ఉండటానికి రాజు ఏం చేశాడంటే 120 అర్జెంట్, ప్రభువా మమ్మల్ని రక్షించండి ప్రభువా, ఆ యొక్క నింద మాలో తీసివేయండి, ఆ యొక్క ముద్ర మాలో తీసివేయండి, ఈ యొక్క రోజు నుంచి నీ యొక్క చిత్తానుసారంగా నేను నడుచుకుంటా, నీ యొక్క బైబిల్లో ఏ రీతిగా నడుచుకోమందో ఆ రీతిగా నడుచుకుంటాను ప్రభువా. ఈ యొక్క రోజు నుంచి నేను కృంగిపోయిన స్థితిలో ఉన్నా, నన్ను లేవనెత్తండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఆయన యొక్క మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. నువ్వు మోకరించి కన్నీరుతో ప్రార్థన చేయి, ఆయన నీకు జవాబిస్తాడు కంపల్సరీగా.